ప్రైజ్ ద లార్డ్. మరొక దినమును ప్రభుతో ప్రారంభించడానికి, దేవుని వాక్కులను వినడానికి, ప్రభు మనల్ని సజీవుల గుంపులో నిలిపిన విధానమును బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనములో ఒక చక్కటి మాట ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వాక్యము 3వ లైన్లో ఉంటది ఈ మాట. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవుడే స్వయంగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేనే నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. చెయ్యి పట్టుకొని ఉండటం దేనికి సాదృశ్యంగా ఉంటుందో తెలుసా? ఒక ధైర్యమునివ్వటానికి. కలవర పడిపోతున్నప్పుడు, భయపడిపోతున్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, ఒంటరి స్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి చేయి పట్టుకుంటే మనకెంత ధైర్యంగా ఉంటది. దేవుడు అంటున్నాడు ఈరోజు, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుడు చేయి పట్టుకుంటే, ఆయన చేయి పట్టుకుంటే, సాధారణంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేతిని పట్టుకోవాలంటే వారు దగ్గరగా ఉంటేనే చేతిని పట్టుకోవటానికి కుదురుతుంది. దేవుడు ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడు, నేను చేతిని పట్టుకుంటున్నానంటే నీ ప్రక్కనే నేను ఉంటున్నాను. హల్లెలూయా. నేను నీకు సమీపంగా ఉంటున్నాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేనే నిన్ను పిలిచి నీ చేతిని పట్టుకొని ఉన్నాను. ఒకానొక సందర్భంలో పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు, ఆమె మనసు మీద పడి ఉన్నప్పుడు యేసు ప్రభుల వారికి వర్తమానం పంపగా యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని ఆమెను లేవనెత్తాడు. అంతట జ్వరం ఆమెను విడిచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతట జ్వరం ఆమెను విడిచెను. యేసు చెయ్యి పట్టుకుంటే చాలు, ఏ పరిస్థితి అయినా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. యేసయ్య చెయ్యి పట్టుకుంటే ఏ పరిస్థితి అయినా నిన్ను విడిచిపోవాల్సిందే. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఒకవేళ నీ పరిస్థితులు మంచం మీద పెట్టబడినట్టు ఉన్నాయేమో, ఆర్థికంగా నీ పరిస్థితి పడిపోయినట్టు ఉందేమో, ఆరోగ్యపరంగా ఒకవేళ పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఆత్మీయంగా ఒకవేళ పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లతో పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, కుటుంబ సమస్యల చేత ఏమి చేయాలో అర్థం కాక పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నిందలతో అవమానాలతో పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, వ్యాపారం అంతా నష్టపోయి పరిస్థితులన్నీ శూన్యమైపోయి ఏ దారి కానరాక నీ జీవితం శూన్యమైపోయి పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఏ ప్రభు అయితే జ్వరముతో పడి ఉన్న పేతురు అతను తన చేతితో ముట్టాడో, ఈ ఉదయకాల సమయములో నీ దగ్గరకు వచ్చి నీ ప్రతి పరిస్థితిని ఆయన తాకి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గనుక ఒకటే నువ్వు చేయాల్సింది, అయా నా పరిస్థితిది ప్రభువా అని ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ప్రార్థించగలిగితే, జ్వరముతో పడి ఉన్న పేతురు అత్తను ఆయన లేపటం మాత్రమే కాదు, చచ్చి పడిపోయిన 12 సంవత్సరాల బాలికను తల్లి తాకుమి అని పైకి లేపాడు. హల్లెలూయా. ఒకవేళ నీ పరిస్థితి చచ్చి పడిపోయినట్టు అయిపోతూ ఉందేమో, నీ ఆరోగ్య పరిస్థితి చచ్చి పడిపోయినట్టు అయిపోయిందేమో, నీ ఎముకలలో జీవము లేదేమో, నరములలో జీవము లేదేమో, ఒకవేళ నీ ఆరోగ్య పరిస్థితి అవయవాలు పాడైపోయి ఉన్నాయేమో, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన చేతులుంచగానే చిన్నది పైకి లేచిన విధంగా నీవు పైకి లేకపోబడబోతూ ఉన్నావు. మంచి ఆరోగ్యంతో నీవు నిలబడబోతూ ఉన్నావు. ఒక గొప్ప సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని యేసు ప్రభు పట్టణం బయటికి తీసుకొచ్చేసాడు. చెయ్యి పట్టుకుని పట్టణం బయటికి తీసుకొచ్చేసి కన్నుల మీద చేతులుంచగా అతని కనులు తెరవబడ్డాయి. హల్లెలూయా. పట్టణం బయటికి తీసుకొచ్చాడు, చెయ్యి పట్టుకుని ప్రభు తీసుకొచ్చాడు. యేసు ప్రభువు ఆయనే, వారిద్దరికి ఎవరు ఉండరు. ఊరు బయటికి తీసుకొచ్చేసాడు, అక్కడ ఎవ్వరు ఉండరు, నీవు యేసు మాత్రమే ఉంటారు. నీ గలిబిలి వాతావరణం నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. నీ పరిస్థితుల నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. నీ గందరగోళం నుండి ఆయన బయటికి తీసుకొస్తాడు. పరిస్థితి అంతా శూన్యమైపోయినప్పుడు ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. నీవు యేసు తప్పించి ఎవ్వరు ఉండరు అని నీకు ధైర్యము నివ్వడానికి ఆయన చేతిని పట్టుకుని నిన్ను బయటికి తీసుకువస్తాడు. ఆయన చేతితో తాకి నీ పరిస్థితి నుండి ఆయన
విడిపిస్తాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, యేసు ప్రభుల ఎదుట పెట్టు, యేసు ప్రభు ఎదుట పెట్టు. నీ పరిస్థితిని ఒప్పుకో, ఆయన పాదాల ముందు పెట్టు. ఆయన పాదాల ఎదుట సాగిలపడి ప్రభుని అడిగినట్లయితే నీ వెళుతున్న పరిస్థితి ఎంత కష్టతరమైనదైనా ఆయన విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి కొన్ని సవాళ్లను బట్టి, పరిస్థితులను బట్టి అవిశ్వాసంలో పడిపోతూ ఉన్నావేమో. పేతురు యేసును చూచినంత కాలం పడిపోలేదు, కానీ ఎప్పుడైతే గాలిని చూచాడో పడిపోయి సాగిన పేతురుని సైతం యేసయ్య వచ్చి చెయ్యి పట్టుకొని పైకి లేపిన విధంగా ఈరోజు ఒకవేళ భయపడిపోతున్నావేమో, నువ్వు వెళుతున్నటువంటి నీ కుటుంబ పరిస్థితులను బట్టి యేసు వచ్చి నీ చేతిని పట్టుకుని ఆయన లేపబోతూ ఉన్నాడు. నిన్ను ఆయనతో కలిసి మరలా నడిపించబోతూ ఉన్నాడు. ఆయన చేయి పట్టుకుంటే బలమైన కార్యాలు జరుగుతాయి. దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, యెహోవానగు నేనే నీతి విషయమై నిన్ను పిలిచి నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. నీ చేతిని నేను పట్టుకొని ఉన్నాను. ఆయన చేయి పట్టుకుంటే అసాధ్యమైన కార్యాలు సైతం సాధ్యపరచబడతాయి. ఆయన చెయ్యి పట్టుకుంటే ఒక్క జ్వరం ఏంటి, క్యాన్సర్లు కూడా మటుమాయమైపోతున్నాయి. ఆయన చెయ్యి పట్టుకుంటే భయంకరమైన రోగాలు కూడా మటుమాయమైపోతున్నాయి. ఆయన చెయ్యి పట్టుకుంటే భయంకరమైన వ్యాధులు సైతం మటుమాయం కాబోతూ ఉన్నాయి. ఈ వాక్యము వింటుండగా ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేయునుగాక, ఆయన చేతితో నిన్ను తాకునుగాక. దేవుడి వాక్కులు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్ర. మా చేయి పట్టుకొని మీరు నడిపిస్తూ ఉన్నందుకే స్తోత్ర. మా ప్రతి పరిస్థితి నుండి మీరు బయటికి నడిపిస్తున్నందుకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంలో మీరుండండి, మీ సన్నిధిని ఉంచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. విశ్వాసము నుండి అధిక విశ్వాసాన్ని, కృప నుండి అధిక కృపకు, మహిమ నుండి అధిక మహిమకు, బలము నుండి అధిక బలమునకు ప్రభువా ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుచున్నాం. ఈ రోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ దూతల్ని కంచె వేసి నడిపించండి. కృపగల దేవ, మీరే సహాయం చేసి ప్రతి అక్కరలు మీ మహిమైశ్వర్యం చొప్పున మీ నామములో మీరు తీర్చమని అడుగుచున్నాయి. ఇంతవరకు మాకు తోడై నడిపించినందుకే స్తోత్ర. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, హెచ్చించండి, ఘనపరచండి. మహిమ, ఘనత, ప్రభావములు సమస్తం మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.